హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం రూపురేఖలే మారిపోయాయి. అన్ని రంగాలలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకు వెళుతూ ఉంది. ఎన్నో కొత్త అభివృద్ధి కార్యక్రమాలకి నందమూరి బాలకృష్ణ గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ గారి తండ్రి గారైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోకి, అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకొని ఆ ఆరోగ్య సమస్యలు పరిష్కారం అందించేలాగా వీరైతే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ ఉచిత ఆరోగ్య రథం ద్వారా 200కు పైగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేసేలాగా, అలాగే ఆ తరువాత ఉచిత మందులు కూడా పంపిణీ చేసేలాగా బాలకృష్ణ గారు సొంత ఖర్చులతో ఈ ఆరోగ్య రథాన్ని అయితే ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందూపురం నియోజకవర్గ ప్రజల కోసం టీడీపీ శాసనసభ సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం అంటూ ఈ స్టిక్కర్ వేసి ఈ రథాన్ని అయితే, ఈ ఆరోగ్య రథాన్ని హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం, వారి ఆరోగ్యం కోసం అయితే ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకోసం మేము అందించేటువంటి వైద్య సేవలు అంటూ డాక్టర్తో వైద్య సంప్రదింపులు, ఉచిత మందులు, 200కు పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఈసీజీ పరీక్ష, నెబ్యులైజర్, ఆక్సిజన్ సిలిండర్, అలాగే మాతా శిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులు. సో ఇవన్నీ కూడా హిందూపురం ప్రజల కోసం వైద్య సేవలు అందించేలాగా బాలకృష్ణ గారు అయితే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసలు ఈరోజు హిందూపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ దగ్గర ఈ రథం వైద్య సేవలు అయితే అందిస్తూ ఉంది. ఈ అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి సమస్యల్ని డాక్టర్ గారికి చెప్పడం, ఆయన వారి సమస్యల్ని పరిష్కారం చేస్తూ వారికి ఉచిత మందులు పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, ఈ విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే చాలామంది, అంటే ఈ అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ వాసులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే డాక్టర్ కూడా వారికి చికిత్స అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వ్యాన్ లోపలికైతే వచ్చాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వ్యాన్ లోపల కొన్ని ఎక్విప్మెంట్ కూడా, అత్యాధునిక పరికరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. వాటితో పాటుగా ఓపీ కన్సల్టేషన్ అంటూ డాక్టర్ రూమ్ని సపరేట్గా అయితే ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళలు ఇక్కడ వచ్చిన వారిని కూడా, వారికి ఏ సమస్య ఉంది, వారి పేర్లు ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు. తర్వాత వీరిని డాక్టర్ గారి దగ్గరికి అయితే పంపిస్తున్నారు. డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. హాయ్ అండి, ఏం పేరు? సయ్యద్ నదీం అండి. ఓకే, ఏ సమస్యలతో ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి? మనము యాక్చువల్గా మనకు ఇక్కడ చాలా మంది వస్తారు. మెయిన్లీ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఫుల్ ఎక్కువ ఉంటాయి, డయాబెటిక్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఇలాంటి అన్ని కేసెస్ A to Z ఆల్ ఓపీ కేసెస్ ఫుల్ వస్తాయి మన దగ్గర. టౌన్ లో పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి, అండ్ రూరల్ లో కూడా మనకు మంచి కేసెస్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఒక రోజుకి ఎంతమందికి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు మీరు? వీఆర్ డూయింగ్ ఫర్ ఇన్ 110 మెంబర్స్, 110, 120 డిపెండ్స్ అపాన్ ద ఏరియా. డిపెండ్స్ అపాన్ ద ఏరియా. మన రూరల్లో పోతే కొంచెం 80, 90, 100 వరకు అవుతుంటాయి. మన టౌన్లోకి వచ్చినప్పటికి 150 వరకు కూడా దాటిపోతాయి. సో డిపెండ్స్ అపాన్ ద ఏరియా. ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథంలో ఏ పరీక్షలు చేస్తూ ఉన్నారు, ఎటువంటి మందులు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు? మనకు ఆల్ ఓపీ, అంటే మనకు హైపర్ టెన్షన్ కానీ బీపీ చెక్ చేస్తారు, అండ్ దెన్ డయాబెటిక్ లో ఆర్బిఎస్ కానీ, FBS కానీ, PPBS కానీ ఆల్ టెస్టెస్ మనం చేస్తాం. ఇక్కడ థైరాయిడ్ కూడా చేస్తుంటాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ టెస్టెస్ చేసి మనకు ఆల్రెడీ అంత రిపోర్ట్స్ మన దగ్గర వచ్చిన తర్వాత వీఆర్ ట్రీట్ దెమ్ ఫర్ ఓపీ. ఓకే, అంటే రక్త పరీక్షలు కానీ ఇవన్నీ ఉన్నాయా? 200కు పైగా వైద్య పరీక్షలు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు కదా, ఎటువంటి పరీక్షలు చేస్తూ ఉన్నారు ఎక్కువగా? మెయిన్లీ మనకు ఎక్కువ మంది, చాలా మంది వచ్చేది మనకు ఆల్ 40+, 50+ పీపుల్స్ వస్తుంటారు. మెయిన్లీ వీరికి మనకు ఎక్కువ, మన ఆల్ ఎక్కడ చూసినా కానీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపర్ టెన్షన్ ఎక్కువ, చాలా మందికి ఈ మధ్య చాలా అయిపోయినాయి. హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటిక్ ఎక్కువ ఉంది. సో మనకు 110 దాంట్లో నియర్లీ ఎవ్రీడే మనకు 60 వరకు
హాఫ్ ఆఫ్ ది కేసెస్ మనకు డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్స్ వస్తాయి, దాని తర్వాత థైరాయిడ్ వస్తుంది, అండ్ దెన్ ఆల్రెడీ ఫీవర్ టెస్ట్ కానీ సిబిసిస్ కానీ ఏమన్నా కానీ మనం చేపిస్తూనే ఉంటామండి. ఓకే, అందరికీ ఉచితంగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా వారికి అవసరమైనటువంటి ఉచిత మందుల పంపిణీ కూడా ఇక్కడ జరుగుతుంది కదా. వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు? వాళ్ళు చాలా వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద బాలకృష్ణ సార్, అండ్ దెన్ వాళ్ళు చాలా అంటుంటారు. యూ కెన్ సీ హియర్ దట్ బాలకృష్ణ సార్ ఫోటో కూడా ఉంది. సో వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, మన దగ్గర కూర్చొని తర్వాత ఫస్ట్ మనకు సార్ కనిపిస్తుంటారు. సార్ కనిపించినప్పుడు వాళ్ళు దే ఆర్ టెల్లింగ్ దట్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మనకు మెడిసిన్ కూడా మనం ఏమి ఇస్తామంటే ఆల్ ప్రైవేట్ మెడిసిన్స్ ఇస్తాం అనమాట. సో ఎవరైతే మనకు కార్డియాక్ పేషెంట్స్ అయినా కానీ ఎవరు వచ్చినా కానీ మనం వాళ్ళకు టెస్టెస్ చేసిన తర్వాత, సో వాళ్ళు సపోజ్ ఇఫ్ కార్డియాలజిస్ట్ కలిసిన తర్వాత వాళ్ళు మనకు ఆల్ ఈసీజీస్ కానీ ఏమున్నా కానీ మనం చూసిన తర్వాత ఏవైతే వాళ్ళకి మనకు మెడిసిన్స్ పెట్టాలి వస్తుందో ఆల్ మెడిసిన్స్ వీఆర్ గివింగ్ హియర్. ఓకే, సో ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో అది దీంట్లో రాస్తూ ఉంటారా? అవునండి. ఓకే, దిస్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్. పేరు ఉంటుంది, ఏజ్ ఉంటుంది, సెక్స్, నార్మల్ బీపీ, పల్స్ రేట్, రెస్పిరేటరీ, హైట్, వెయిట్ ఇవన్నీ ఉంటాయి. యాజ్ యూజువల్ మనకు అన్ని సేమ్ మనం హాస్పిటల్స్ లో ఏమైనా ఉంటాయి సేమ్ ఆ విధంగానే మనం ఇక్కడ చేస్తుంటాం. ఓకే, ఈసీజీ పరీక్షలు కూడా చేస్తున్నట్టున్నారుగా? ఈసీజీ పరీక్షలు కూడా ఉంటాయి కంపల్సరీ. అవసరం ఉన్న వాళ్ళకి మెయిన్ మ్యాండేటరీ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడైనా సివియర్ అయితే మాత్రం మనము గవర్నమెంట్ హాస్పిటల్ కి రెఫర్ చేసుకుంటామండి. ఓకే, ఒక రోజుకి 150 మంది అయితే రోగులు ఇక్కడికి వచ్చి మీ దగ్గర వాళ్ళు పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారా? అవునండి. ఓకే, అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఏరియానే, అంబేద్కర్ నగర్. ఓకే, ఇంతకు ముందు చూపించారా ఇక్కడ? లేదు, ఇంకా ఫస్ట్ వచ్చిన. ఓకే, ఇక్కడ ఎన్ని రకాల వ్యాధులకు చూస్తున్నారని చెప్పారు మీకు? అన్ని రకాలు చెప్తున్నారు, షుగర్కి, బీపీకి, థైరాయిడ్, ఓకే, జ్వరం, కాళ్ళు చేతుల నొప్పులు. మీకు ఎలా తెలిసిందా ఇది? అదా జేసిమన్ సార్ దగ్గర. ఓకే ఓకే, ఇంతకు ముందు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా దీంట్లోకి వచ్చి వైద్యం చేయించుకున్నారా? చూపించుకున్నారు సార్. ఓకే, ఏం చెప్పారు వాళ్ళు? బాగుందని చెప్పారా? బాగున్నారని చెప్పినారు, అందుకు నేను ఈ రోజు వచ్చినాను. ఆ పక్కన ఆ సైడ్ పోయినారు నిన్న, ఈ సైడ్ ఇప్పుడు వచ్చినాను నేను. ఓకే ఓకే ఓకే, డాక్టర్ గారు బాగా చూస్తున్నారా? బాగా చూస్తున్నారు. ఓకే, ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ సెటప్ చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెరోలజీ, హెమటాలజీ, అలాగే బయోకెమిస్ట్రీ, ఇక్కడ చూస్తున్నట్లయితే 200కు పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు అయితే లోపల చేస్తూ ఉన్నారు. షుగర్ పేషెంట్స్కి షుగర్ ఎంత ఉందనేది బ్లడ్ శాంపిల్ తీసుకొని టెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని రక్త పరీక్షలు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. శాంపిల్ కలెక్షన్, ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్ని ఇక్కడ కూర్చోబెట్టి నీట్గా వారి బ్లడ్ శాంపిల్స్ని అయితే తీసుకుంటూ ఉన్నారు. తీసుకొని తర్వాత పరీక్షలు చేయిస్తూ ఉన్నారు. అలాగే డాక్టర్ కన్సల్టేషన్ కూడా అక్కడ ఉంది. సార్ మీ పేరు? శ్రీనివాసులు సార్. ఓకే, ఎప్పటి నుంచి చూపించుకుంటున్నారు సార్ ఈ ఆరోగ్య రథంలో? ఒక 7 months నుంచి చూపించాను. ఓకే, డాక్టర్ గారు బాగా చూస్తున్నారా? బాగా చూస్తాను సార్. ఓకే ఓకే, మందులు అన్ని ఉచితంగా ఇస్తున్నారు మీకు? ఉచితంగా ఇస్తున్నారు. ఓకే ఓకే, ఏంటి సార్ ఏం ప్రాబ్లం ఉంది మీకు? షుగర్, బీపీ, కొంచెం బాడీ పెయిన్స్, టాబ్లెట్స్ అన్ని ఇస్తా ఉన్నారు, రెగ్యులర్గా ఇస్తారు, క్యూర్గా ఉంది. ఓకే, ఏంటి సార్ పేదవారికి ఉపయోగకరంగా ఉందా ఇది? బాగుంది సార్. ఉపయోగం లేదని ఎవరంటారు దాన్ని చెప్పండి. బాగుంది. అంటే ఇతర ఏ నియోజకవర్గాల్లో లేని విధంగా నందమూరి బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో తన తండ్రి గారి పేరు మీదట ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది సార్. ఇది స్కీమ్ ఎక్కడా లేదు, ఇక్కడ బాగుంది, చాలా బాగుంది సార్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే ఎన్టీఆర్ ఆరోగ్య రథంలో ఒక చిన్న మెడికల్ షాప్ సెటప్ కూడా ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. డాక్టర్ గారు ఏదైతే ప్రిస్క్రిప్షన్ రాస్తారో ఆ ప్రిస్క్రిప్షన్కి తగ్గట్టుగా ఇక్కడ మెడిసిన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయండి ఇక్కడ? ఆల్మోస్ట్ ఆల్ మెడిసిన్స్ అనేది ఉన్నాయి. షుగర్, బీపీ అండ్ హార్ట్వి అన్నది అన్నీ ఉన్నాయి మెడిసిన్. ఓకే, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టి మీరు ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్స్ అందరికి కూడా మెడిసిన్ ఇస్తూ ఉంటారా? అవును, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏం చేస్తారో దాన్ని బట్టి మేము ఇస్తాము. అండ్ వాళ్ళు ఏమేమైనా వాడుతుంటే షుగర్, బీపీ మాత్రలు వాడుతుంటే సొంతంగా మేము అది తెప్పించి హైదరాబాద్ నుంచి వాళ్ళకి స్పెషల్లీ ఇస్తాం. ఓకే, రోజుకి ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు? 100+ వస్తారు. 100+, ఒక రోజు 100+ వస్తారు. దాంట్లో షుగర్, బీపీ అందరు వస్తారు, హార్ట్ పేషెంట్స్ అందరు వస్తారు. ఓకే, ఇదేంటి డాక్టర్ గారు రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ ఇది? అవునవును. ఓకే, ఇది డాక్టర్ గారు రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ ఇది. దీని ప్రకారంగా ఇక్కడ వీళ్ళకి ఉచితంగా మందుల పంపిణీ అయితే చేస్తూ ఉంటారు. రోజుకి
ఇక్కడ షుగర్ మాత్రలు కూడా రాస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ వాడుతున్నారు. సో వీళ్ళు కొనుక్కొని వాడుతున్నారు, బయట మెడిసిన్ కొనుక్కొని వాడుతాను. కానీ మా బస్సులో వీళ్ళకి తగినట్లు సేమ్ అదే మెడిసిన్ తెప్పించి హైదరాబాద్ నుంచి షుగర్ బీపీ మాత్రలు, దాంతో పాటు వాళ్ళకి దగ్గు ఉండి అండ్ వాళ్ళకి ఫీవర్ కూడా ఉండి అది కూడా ఇస్తాం. జనరల్ కూడా ఇస్తున్నాం. అంతా ఉచితంగానే వాళ్ళకి అది కూడా 1 month కి, నాట్ ఓన్లీ ఫర్ 5 days, 1 month కి ఇస్తాం. ఐ మీన్ వాళ్ళు బాగా వాడుకోవాలి, 1 నెల అంతా వాడుకోవాలి. ఓకే, అంటే 1 month తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తారు. 1 month తర్వాత మేము ఒక షెడ్యూల్ చెప్తాను. ఆఫీస్ దగ్గర 14th ఎవ్రీ మంత్ 14th మేము మెడిసిన్ అక్కడ ఇస్తాం. ఎవరైతే షుగర్ బీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చి ఇప్పించుకొని వెళ్తారు. ఐ మీన్ వాడేవాళ్ళు 30 days తర్వాత. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆరోగ్య రథానికి కింద చాలా మంది పేషెంట్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అంబేద్కర్ నగర్. ఓకే, బాగా చూస్తారా డాక్టర్ గారు? బాగా చూస్తారు. ఓకే, అంటే ఏ నియోజకవర్గంలో లేని విధంగా బాలకృష్ణ గారు ఆయన చొరవ తీసుకొని ఈ నియోజకవర్గంలో ఆయన తండ్రి గారి పేరు మీద ఉచిత ఆరోగ్య రథాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుందమ్మా? బాగుంది, మెడిసిన్స్ బాగా ఇస్తున్నారు. ఏ ఏ వ్యాధులకు చూస్తున్నారు ఇక్కడ? షుగర్ బీపీ ఇంకేదన్నా జలుబు జ్వరము ఓకే, ఏది ఉంటే వాళ్ళకి దాని గురించి చూపించుకొని మెడిసిన్స్ ఇస్తున్నారు. ఓకే, మీరు చూపించారమ్మా? సార్ చూపించినాం. ఓకే, ఏం చెప్పారు డాక్టర్ గారు? అదే మాకు షుగర్ ఉంది బీపీ ఉంది అని బాగా చూస్తా అన్నారు సార్ వాళ్ళు. ఓకే, తిరిగి హైదరాబాద్కి పోయి బాలకృష్ణ వాళ్ళ అమ్మ ఆసుపత్రిలో కానీ చూపించుకొని వచ్చినాం సార్. ఓకే, అంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ బసవతారకం హాస్పిటల్లో కూడా రిఫర్ చేశారు ఆయన? చేసినాం. మా యజమానికి తోడుకొని పోయి చూపించి బాగా ఆరోగ్యంగా వచ్చినాం. ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం అయితే మీ ప్రాంతానికి వచ్చింది. ఏంటి, ఏ సేవలు అందిస్తూ ఉంది ఈ రథం? సార్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత ఆరోగ్య రథం ద్వారా ఇక్కడ హార్ట్ పేషెంట్కి కానీ, షుగర్ పేషెంట్స్కి కానీ, బీపీ పేషెంట్లకు కానీ, మరి సీజనల్ జబ్బులకు కూడా మంచి మంచి మెడిసిన్ వైద్యం చేస్తూ ఉచితంగా ప్రతి ఒక్కటి ఉచితంగానే సరఫరా చేస్తున్నారు. మా నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గం కాబట్టి ఆయన ప్రత్యేక చొరవతో ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతి పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ప్రతి పేద ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. గత కరోనా టైంలో కూడా తన సొంత నిధులతో 1 కోటి చిల్లర డబ్బులతో హాస్పిటల్కి కూడా బెడ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇంతకంటే మంచి ఎమ్మెల్యే మనకి దొరకడం మా అదృష్టం. మా ఎమ్మెల్యే గారికి ఎంత చేసినా కూడా మేము తక్కువే అని చెప్పాలా. ఆయన సేవలు వెళ్ళలేనివి. ఓకే, సో పేదవారికి వైద్యం అనేది భారం కాకూడదు అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో బాలకృష్ణ గారు అయితే నిజంగా తన నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు, ఉన్నా వాటిని పరిష్కరించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని అయితే ఆయన ప్రారంభించడం జరిగింది. కరోనా సమయంలో కూడా, కరోనా కష్టకాలంలో కూడా ఈ ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం అయితే ఈ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళకు అవసరమైనటువంటి మందులను కూడా ఉచితంగా అయితే పంపిణీ చేసినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకు తెలియజేస్తూ ఉన్నారు.